కేంద్రంగా తయారు చేయాలని తలిస్తే వారి మీద ఫార్ములా ఈ కేసు పెట్టారు. హరీష్ రావు గారు ప్రతిరోజు కూడా ఈ 6 గ్యారంటీల అమలును కానీ లేకపోతే తెలంగాణ రైతులకు నీళ్ళల్లో మరి అన్యాయం జరుగుతూ ఉన్నది, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ళ విషయంలో అన్యాయం జరుగుతుందంటే వారి మీద కూడా పంజాగుట్టలో అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు ట్యాపింగ్ అని చెప్పేసి ధారావాహిక సీరియల్ నడుస్తూ ఉన్నది. ఇవన్నీ మంత్రివర్గ సభ్యులు ఏమైనా నేర్చుకున్నారు? నిజంగా మాకు సీరియస్ డౌట్ వస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మరి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మిగతా మంత్రులు అందరూ కూడా మీరు ఈ 99 రోజుల ప్రజాపాలనలో ఇచ్చిన ప్రతి అంశం కూడా అది పరిసరాల పరిశుభ్రత కానీ, మరి అదేవిధంగా పెండింగ్ ఫైళ్ళ క్లియరెన్స్ కానీ, లేకపోతే ప్రజల ఫిర్యాదులు వినడం కానీ ప్రతిరోజు కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో అందరూ చేయవలసిందే. వాళ్ళకు జీతాలు వచ్చేది అందుకొరకే జీవో మన ట్రెజరీ అకౌంట్ నెంబర్ 010 హెడ్ కింద అందరికి కూడా జీతాలు వచ్చేది ఇందుకోసమే. వాళ్ళు జీతాలు తీసుకొని ప్రతిరోజు చేసే పని ఇదే. మీరు కొత్తగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటున్నారు. నిజానికి ఇక్కడ తెలంగాణలో ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తున్నది, ప్రజాపాలన కాదు. ప్రజలను దోపిడీ చేసే పాలన నడుస్తూ ఉన్నది. నేను దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఇప్పుడు మీ ముందర పెడతాను. ఇక ప్రగతి ప్రణాళిక, నిజంగా తెలంగాణలో ప్రగతి ఉన్నదా? పూర్తిగా కాంగ్రెస్ పాలనలో అడుగంటిపోయింది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ 2014 నుండి 2023 వరకు కేసీఆర్ గారు పరుగులు పెట్టించి అధికార యంత్రాంగాన్ని ఎన్నో అద్భుతమైన, ప్రపంచమే ముక్కు మీద వేలేసుకునేలా గొప్పగా మరి పథకాలు పెట్టి నిరంతరం తెలంగాణలో ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులు కూర్చున్నప్పుడు కానీ, పిల్లలు అన్నం తినడానికి కూర్చున్నప్పుడు కానీ ప్రతి చోట కూడా కేసీఆర్ గారి కార్యక్రమాల మీద చర్చ జరిగేది. అది రైతు బంధు స్కీమ్ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం కావచ్చు, విద్యార్థులకు గురుకులాలు ఇవ్వడం కావచ్చు, దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఇవ్వడం కావచ్చు, గురుకుల పాఠశాలలు పెట్టడం కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, ఇంకా ఎన్నో స్కీములు. వీటన్నిటి మన ఊరు మనబడికి సంబంధించి కానీ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వీటన్నిటి మీద కూడా ప్రతిరోజు కూడా చర్చ జరిగేది తెలంగాణలో ప్రతి ఇంట్లో కూడా. ఆ ప్రగతి అనేది ఈరోజు కుంటుపడ్డది. దానికి కూడా నేను ఉదాహరణ చెప్తాను. అదేవిధంగా ప్రగతి ప్రణాళిక లేదు, అదేవిధంగా ప్రజాపాలన లేదు. ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతుండగానే మహబూబాబాద్లో, నాటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగమైన మహబూబాబాద్లో మానుకోటలో గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చిండ్రు. దేని గురించి వచ్చిండ్రు? ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. వరంగల్ వేదికగా నేను తెలంగాణ ప్రజలకు ఒక విషయం చెప్పాలనుకున్నా. నిన్ననే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారి ఆదేశాల మేరకు నేను, డాక్టర్ దాసోజీ శ్రవణ్ ఎమ్మెల్సీ గారు, మన్నె క్రిషాంగ్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారు, అభిలాష్ గారు, అదేవిధంగా రాజేంద్ర నగర్ ఇన్ఛార్జ్ కార్తీక్ రెడ్డి గారు అందరం కలిసి కొత్వాల్గూడ అనే గ్రామానికి పోయినాం. అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ పట్ట పగలే గుట్టలనన్నింటినీ కూడా పిండి చేస్తూ అక్కడి నుండి మొత్తం కూడా కంకర తయారు చేస్తూ అక్రమంగా జీవో 111ను, హైకోర్టు ఆర్డర్లను, ఎన్జిటీలను ఉల్లంఘించి పట్టపగలే వాళ్ళు క్రషర్స్ అన్నీ కూడా పెట్టుకున్నారు. ఈ తెలంగాణలో అందరూ క్రషర్లకు కూడా మీరు నోటీసులు ఇచ్చిండ్రు. మీరు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందా, కన్సెంట్ ఫర్ ఆపరేషన్ ఉందా, మైనింగ్ లైసెన్స్